వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల దుస్థితి. వినూత్న రీతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్న మల్లారెడ్డి. మంత్రి కొండ సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు. పాలకుర్తి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీశైలంలో గురువారం ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఆయన కాన్వాయ్ కోసం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ సందర్భంగా 2 గంటల పాటు శ్రీశైలం ప్రధాన మార్గాల్లో వాహన రాకపోకలను నిలిపివేసి రూట్ క్లియరెన్స్ చేపట్టారు. భద్రతా విభాగం, పోలీస్ శాఖలు కలిసి మొత్తం మార్గాన్ని పరిశీలించాయి. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంతరాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎక్కువైనాయి, చేయటం తక్కువైనాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం అమ్ముకొని మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి రైతులకు సూచించారు. పాలకుర్తి మండలంలోని తీగారం, తొర్రూరు, పాలకుర్తి గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తాలు తేమ లేకుండా తమ ధాన్యాన్ని తీసుకువచ్చే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలని, ప్రైవేట్ దళారులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కెమెరా పడుతుంది మంచి గుర్తు చైర్మన్, ఇది మంచి చైర్మన్ గట్టం పడతాయి. మేడం అట్టాడు కూడా మా లేడీస్ సోదరులు అంతా సోదరి మళ్ళీ అంతా చూడాలి. మేడం ఇటు చూడండి. రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఓపెన్ చేసినాం. ఏమున్నా కానీ సెంటర్లలో
ఎప్పటికప్పుడు టార్పాలిన్ షీట్స్ అయినా అన్నీ అవైలబుల్ ఉండాలి. రైతులు కూడా మీ బాధ్యతగా మీరు కూడా మొత్తం ఇక్కడికి వచ్చే వదిలేయడం కాకుండా కరెక్ట్గా ఆరబోసి దానికి కాపుగా మీరు కూడా ఉండాలి. అది కరెక్ట్గా అన్ని తూకం కూడా ఎటు ఇది లేకుండా సెంటర్లో ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఏదైనా కానీ రైతులకు అటు ఇటు అయితే ఉడుకునేది లేదు అసలు. గొడ్డు కారంతో ఉడకని అన్నం పెడుతున్నారు. నీళ్లు రాక స్నానాలు కూడా చేయడం లేదని గురుకుల విద్యార్థుల ఆవేదన. వంట మనుషులు లేకుంటే తామే వంట చేసుకుంటున్నామని వెల్లడి. కుక్క చనిపోతే కూడా 2 రోజులు తీయలేదని, పాములు వస్తే తామే చంపేస్తున్నామంటూ గురుకుల విద్యార్థుల ఆవేదన. నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల దుస్థితి. లేదు, మేడం వాళ్ళే వండి పెడుతుర్రు. నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం. వాష్రూమ్స్ బాగాలేదు, డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది, కుక్కలు అవన్నీ క్లీన్ చేస్తున్నాయి, క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెటరీస్ అన్ని క్లీజ్ గా చేస్తున్నాయి. మేము నిన్న బయటికి వెళ్ళి ప్రాబ్లమ్ చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు. ఇంకా ఇక ఈడనే కూర్చోబెట్టి తినిపిస్తారు. నిన్న కూడా 2-3 గిన్నెలు అన్నం పారేసారు, అంత ఉడకలేదు. పొద్దునైతే కొంచెం మెత్తగానే అయిపోయింది, ముద్దలు వచ్చేసింది. ఆయన మేము అన్నం తినేసినాం, కానీ మెమోలు ఉన్నట్టు ఏం పెడతలేదు. రోజు కిచడి, జీరా రైస్ ఇంకా సాంబార్, ఎప్పుడెప్పుడు కారం పెడతారు. ఉప్మా కూడా పెడుతుండే, ఇప్పుడు అది కూడా పెడతలేదు. అయితే డైనింగ్ హాల్ కూడా ఈ వీక్ లో అయితే నిన్న ఎగ్స్ ఇచ్చిర్రు. నిన్న ముందల డార్మెటరీలో ఒక కుక్క చనిపోయింది. అయితే మేము సరికి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఎత్తిపించారు, కానీ అది 2 రోజుల నుంచి అలానే చనిపోయింది. 2 రోజుల నుంచి చనిపోయి ఆడింది. మా రూమ్ లో మేమైతే హాల్లో పండుకుంటున్నాం. నిన్న ఒక అది చెవులో పోతుంది, ఆ పురుగు చంపినాం. నిన్న ఒకటి రూమ్ దగ్గర కూడా పాము చంపినాము. పెద్ద లైట్ వేపియండి అంటే అటు నుంచి రావాలి అని చెప్పేస్తున్నాం. ఈ రోజు అయితే మేము చాలా మంది స్నానమే చేయలేదు. అందరు వాటర్ ప్రాబ్లం ఉంది. బోర్ నిన్ననే వేపించారు, కానీ సార్ ఇంకా వాటర్ మోసుకొని పోతాం సార్. లోపల నుంచి తీయాలి. వాచ్మెన్ కూడా లేదు, వాచ్మెన్ ఉంటుంది కానీ అది ఎప్పుడు రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఆఫీసులో డబ్బుల కోసం కనిపెట్టి బెదిరింపులు. ఫిర్యాదు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓఎస్డీ సుమంత్ను ఇంట్లో దాచిపెట్టిన కొండ సురేఖ కూతురు సుస్మిత. సుమంత్ను అరెస్ట్ చేసేందుకు కొండ సురేఖ, సుస్మిత ఇంటికి వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులను అడ్డుకున్న కొండ సురేఖ కూతురు సుస్మిత. నిందితుడు సుమంత్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా కారులో ఎక్కించుకుని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయిన మంత్రి కొండ సురేఖ. ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగినగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సీఎంఓ నుంచి వచ్చిన, ఇది సీఎంఓ. మీరు ప్లీజ్ కమ్ హియర్, ఐ టెల్ యూ. ఎందుకంటే సీఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? సీఎం కి ముఖ్యమంత్రి దగ్గరగా ఉంటాడు. అంతేనా? పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగిండు. డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడినరు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే, బెదిరించుడు అంటే, ఎక్స్టార్షన్ అంటే, పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. కాంగ్రెస్ లో దుమారం. మంత్రి కొండ సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు. మా ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులతో కొండ సురేఖ కూతురు కొండ సుస్మిత. కొండ సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్తున్నట్లు తెలుస్తుంది. నిన్న సుమంత్ను బాధ్యతల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్, ఈజ్ ఆర్ స్టాఫ్, మాకైతే తెలియాలి కదా. మరి ఆయన రమ్మనాల్సిందే కదా, మీకు ఎందుకు వచ్చింది? మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చింది? ఎవరిచ్చింది?
మూల మీద మనుషులను పెట్టుడు మాకేరా మీలాగా చెప్పేటోళ్ళు టాటా సుమోలల్లో చేతి తీసేసి తిరుగుడు ఏంటి దేనికి ఆయన ఏం చేసిండని అదే ఏం చేసింది సార్ ఒకటి చూపించకుండా పిలుస్తాం లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి చూపించండి తర్వాత పిలుస్తాం కదా చూపించండి చూపిస్తాం వీడియో సో ఆర్ఎల్స్ నాకు ఆడియో అనిపించండి ఒక వీడియో చూపించండి ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మీ వాళ్ళే కదా మేము మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసుడు ఏంటి ఏడుంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా కనిపిస్తున్నాం సార్ చూసి వస్తాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి మఫ్తీలు వచ్చి నేను మీరు అని నిలుస్తున్నా ఇంకా నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా మఫ్తీలు వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాం మిమ్మల్ని నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి నేను అప్పుడు పిలుస్తావా అని పిలవండి మీకు చేయండి నేను ఉంటా ఇక్కడ ఇంతైపోయినా పర్లేదు ఉంటా చేయండి 2 చేయండి సార్ కూడా పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దు, మాకు సపోర్టుగా ఉండండి, మేము మిమ్మల్ని కాపాడుకుంటామని కొండ సుష్మిత అన్నారు. ఛార్జింగ్ అయిపోతుందండి. నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2 వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, అందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి. బసవరాజ్ సారయ్య, గుండు సుధారాణి వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి. దయచేసి చెప్తున్నాను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండ దంపతులది, కొండ కుటుంబాన్ని. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలండి చేస్తాము. మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి. ఇక్కడ చాలా అల్లరిగా ఉంది. చుట్టూ మొత్తం పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు, నాన్న లేడు, ఇక్కడ అమ్మ లేదు. నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను. మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు. మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరేం బీకలేరు, ఏం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని, తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా. తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు. దయచేసి మీరందరూ మా అండ ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను. మాకు సపోర్ట్ చేయండి. మీకు మీ అండదండలో మీకు కంపల్సరీగా తోడుంటామండి. థ్యాంక్ యూ. గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కేవలం డాటా సెంటర్ మాత్రమే కాక ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని తెలిపారు. India's single largest FDI investment in history, సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో
పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 times మల్టిప్లైయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల, 25 times. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. మంచిర్యాల జిల్లా మందమరి పరిధిలో గల నేషనల్ హైవే 63 జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన పలువురు రైతులకు సరైన న్యాయం జరగడం లేదని అభ్యర్థన మేరకు మరలా సర్వే నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ సతీష్ కుమార్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, భూములు కోల్పోయిన వారి అభ్యర్థన మేరకు రజస్వ అధికారి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఇట్టి సర్వేను చేపట్టడం జరుగుతుందని, ఇట్టి సర్వేలో పలువురి ఫోన్లు కలవకుండా ఉండడం లేదని, అందరూ అందుబాటులో ఉండడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయని, ఇట్టి విషయాన్ని గమనించి జాతీయ రహదారి 63 కింద భూములు కోల్పోతున్న వారు వారి భూమిని రెవెన్యూ సర్వే చేసే అధికారులకు సహకరించి సర్వే చేసుకోవాల్సిందిగా సూచించారు. వారం రోజుల లోపల సర్వే చేసే సమయంలో సంబంధిత పత్రాలతో మీరు కోల్పోతున్న భూమి వద్ద ఉండగలరని, మీ దగ్గరికి రెవెన్యూ అధికారులు వస్తారని తహసీల్దార్ అన్నారు. ఆదేశాలు జారీ చేసినారు. ఈ నేషనల్ హైవే 63లో ఏవైతే కొన్ని ఉన్నాయో కొన్ని ప్రాబ్లమ్స్ మనలోసా రైతులకు అందరికి తెలియజేసి మనలోసా సర్వే చేయాలని చెప్పారు. అట్టి సర్వేను రేపటి నుంచి మా రెవెన్యూ సిబ్బంది సర్వేయర్లు రేపు పొద్దున 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లకు మా సిబ్బంది మన ఫోన్లు చేస్తున్నారు. కొందరు ఫోన్లు పోయినా పోకున్నా కలిసినా కలవకున్నా కానీ ఈ రైతులు గోదావరికని, కరీంనగర్, మంచిర్యాల, కొందరు ప్లాట్లు కొని తిమ్మాపూర్లో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు. ఆ ప్లాట్లు ఎవరో మాకు తెలుస్తలేదు. ఒకసారి ఈ సర్వే అంటే అయిన తర్వాత అందుబాటులో లేక అవి చూపించకుంటే మళ్ళీ రైతులకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కావున అందరూ సహకరించి ఒక వారంలో లోపల మా రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ మందమరి గారిని కానీ వారి సిబ్బంది కానీ కలిసి మీ సర్వే పూర్తి చేసుకుని అందరూ సహకరించాలని కోరుచున్నాము. ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ప్రధాని దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం సుమారు 50 నిమిషాల పాటు ఆలయాన్ని ప్రధాని సందర్శిస్తారు. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో చూసి. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో చూసి. సీసీ అబ్జర్వర్ నవ్యజ్యోత్ పట్నాయక్ ఎంకే నాయుడు హోటల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ డీసీసీ సెలక్షన్ గతంలో పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నడిచేది.
అప్పుడప్పుడు డీసీసీ అనేది కొంతమంది నాయకుల సిఫారసుతో వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ చెప్పిన విధంగా కార్యకర్తల అభిప్రాయంతో వస్తుంది. కార్యకర్త ఎవరిని కోరుకుంటే వారికే వస్తుంది. మన నేత రాహుల్ గాంధీ ప్రజల మనోభావాలను కోరే వ్యక్తి. ఇప్పుడు మీరు ఎన్నుకునే డీసీసీ మాత్రం ఏఐసీసీ మరియు సిడబ్ల్యూసీలో వారి అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. నేరుగా రాహుల్ గాంధీని కలిసి మాట్లాడి వారి అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. నేను అధిష్టానం పంపిన వారధిని మాత్రమే. మీలో ఎవరైనా డీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. మీరు ఎవరైనా ఒంటరిగా వచ్చి నన్ను కలవచ్చు. మంచి డీసీసీ నేతను ఎన్నుకోవచ్చని ఆయన అన్నారు. మన ఇక్కడ ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మా అందరం కూడా ఆయన ఇలాంటి ఆర్భాటాలు నచ్చాయి. ఆర్భాటాలు నచ్చాయి. ఈరోజు కొత్త ఒరవడి మరి తీసుకురావడం జరిగింది. అదేంటంటే మనమే డైరెక్ట్ కార్యకర్తల దగ్గరికి పోవాలి. ఏదో 15 20 మరి ఎమ్మెల్యే కాకపోయినా అధ్యక్షులైతే లేకపోతే తప్ప ఉండిపోయారు, ఉండలేకపోయారు, లేకపోతే ఇంకెవరి పైన ఉన్నది. మనందరినీ గమనిస్తా ఉంటాడు పట్నాయక్ గారు. మరి వారు చాలా సింపుల్ ఉంటారు, ఇంకొక పనిలో కూర్చోరు, ఎక్కువ మాట్లాడరు. దయచేసి డివిజన్ వారిగా మరి మీరందరూ కూడా మీ అభిప్రాయాలు ఎవరైతే బాగుంటుంది అని మీరు చెప్పొచ్చిన బాధ్యత ఉంది. దాన్ని బట్టి మరి అక్కడ ఏఐసీసీకి వారు రిపోర్ట్ పంపడం జరుగుతుంది. మరి అక్కడ రిపోర్టు పట్నాయక్ గారు రిపోర్ట్ ఇచ్చిందంటే నువ్వు आदरणीय कोंडा मुरली जी, मेरे साथ उपस्थित तेलंगाना पीसीसी कोऑर्डिनेटर भास्कर जी, ऑब्जर्वर भास्कर जी, रेणुका जी, पीसीसी कोऑर्डिनेटर आदर्श जी और आदरणीय आपके मन में ये सवाल आ रहा होगा कि हमेशा एआईसीसी से कुछ लोग आते हैं, लोग इकट्ठा होते हैं, भाषणबाजी होता है, फिर वापस चले जाते हैं, फिर अगला एआईसीसी का कोई आने से इंतजार होता है। यही हो मैं आपको 2 शब्द मैं यहाँ पे एक कमरे में बैठूंगा, आप लोग डिवीजन में जा सकते हैं। अगर कोई अकेला भी मिलना चाहते हैं मिल सकते हैं, खाली कार्यकर्ता नहीं, दूसरे लोग भी अगर कोई अलग मान लीजिए सेवा दल हो, आपका माइनॉरिटी हो, महिला हो, अलग अलग ग्रुप में भी आप मिल सकते हैं। वही कह के मैं अपना स्पीच समाप्त करता हूँ। फिर से मैं आशा करता हूँ कि आप लोग सही डीसीसी प्रेसिडेंट चुनेंगे इस माध्यम से। धन्यवाद। जय हिंद, जय कांग्रेस।
పల్నాడు జిల్లా మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు. గత కొన్నేళ్లుగా దాచిపల్లి పిఎస్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు 2000 లీటర్ల మద్యం బాటిల్స్ రోడ్డు రోడలతో తొక్కించి ధ్వంసం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.